ఫ్రెండ్స్, షార్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, షార్ట్ హ్యాండ్స్ అయితే హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలి, ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ని ఇలా తీసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు 6.75 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపున ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. టోటల్గా 7.75 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 7.75 ఇంచెస్ కాబట్టి ఇది షార్ట్ హ్యాండ్స్ కాదు. షార్ట్ హ్యాండ్స్ అంటే ఖర్చుతో సహా 6-6.5 ఇంచెస్ వరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇక్కడ హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని, హ్యాండ్ లూజ్ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని, బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటారు కదా, ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ కర్వ్ని ఈ షోల్డర్ దగ్గర కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర కర్వ్ షేప్ ఉంటుంది కదా, ఆ కర్వ్ షేప్ నీట్ ఫిట్టింగ్ వచ్చేలా మార్క్ చేసుకొని, బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్తో ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్కి జాయింట్స్ రావట్లేదు. మరి పెద్ద బ్లౌజెస్కి కట్ చేసి చూపించండి జాయింట్స్ లేకుండా అంటున్నారు. క్లాత్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటే ఎంత పెద్ద హ్యాండ్కైనా జాయింట్ అస్సలు రాదు అనేది ముందు షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్కి లోతు 1/2 ఇంచ్ సరిపోతుంది. పై వైపున టక్స్ పాయింట్, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లోతు షేప్ నీట్గా రావాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.